మోటరోలా ఫైనల్ గా ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ లాంచ్ చేసింది. క్లీన్ ఆండ్రాయిడ్ ప్రీమియం హార్డ్వేర్ తో పర్ఫెక్ట్ కాంబో. ఈ మొబైల్ మోటరోలా సిగ్నేచర్. ఫ్రెండ్స్, చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అదేమంటే నా కాడైతే ఫోన్ లేదు, ఇది ఫిజికల్ రివ్యూ అయితే కాదు. అఫీషియల్ గా వచ్చిన రివ్యూస్ ప్లస్ లీక్స్ అండ్ అదర్ యూట్యూబర్స్ ఇచ్చిన రివ్యూల ప్రకారంగా ఈ వీడియో చేస్తున్నాను. ఇక ఈ వీడియో మొదలు పెడదాం. ఫస్ట్ దీని డిజైన్ అండ్ డిస్ప్లే గురించి మాట్లాడితే అఫీషియల్ రెండర్స్ ప్రకారం మోటరోలా సిగ్నేచర్ లుక్స్ అయితే ప్రీమియం గా ఉన్నాయి. కర్వ్ డిస్ప్లే తో స్లిమ్ బాడీతో వస్తుంది. ఫ్లాగ్షిప్ ఫీల్ క్లియర్ గా కనిపిస్తుంది. 128Hz రిఫ్రెష్ రేట్ తో ఉండడం వల్ల స్మూత్ స్క్రోలింగ్ అయితే ఉంది ఈ మొబైల్. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. రిపోర్ట్స్ ప్రకారం ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది. అంటే మల్టీ టాస్కింగ్ కి, డైలీ యూజెస్, గేమ్స్ ఆడే వాళ్ళకి ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. మోటరోలా అయితే స్మూత్ యానిమేషన్ తో ఉంటుంది కాబట్టి పర్ఫార్మెన్స్ మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మనం మెయిన్ గా మాట్లాడాల్సింది కెమెరా ఎక్స్పెక్టేషన్స్ గురించి. కెమెరా డిపార్ట్మెంట్ లో మోటరోలా ఈసారి సీరియస్ గా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో రావడం జరిగింది. మిగతా ఫోన్లతో పోలిస్తే 50 మెగాపిక్సెల్ అంటే తక్కువనే, కానీ ఇమేజ్ స్టెబిలిటీ అయితే బాగుందని టాక్స్ అయితే ఉన్నాయి. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ అయితే 1 డే అయితే స్ట్రాంగ్ బ్యాకప్ తో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ ఉండడం వల్ల మార్నింగ్ రష్ అవర్ లో కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఇది సాఫ్ట్వేర్స్ అండ్ అప్డేట్ గురించి మాట్లాడితే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మోటరోలాకి నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అంటే హెవీగా యూఐని ఏం యూస్ చేయరు, అన్నెసెసరీ యాప్స్ అయితే ఉండవు. లాంగ్ టర్మ్ అప్డేట్ ప్రామిస్ అయితే ఉంటుంది. అంటే మనం ఒక మొబైల్ 2026 లో కొంటే 28, 29 వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వీళ్ళు ఇస్తారు ఖచ్చితంగా. ఇక ఈ మొబైల్లో ప్లస్ అండ్ మైనస్ లో మాట్లాడితే ఫస్ట్ ప్లస్ గురించి మాట్లాడదాం. ప్రీమియం ఫ్లాగ్షిప్ డిజైన్ తో క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మనకి. స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ సపోర్ట్ అయితే ఉంటుంది సాఫ్ట్వేర్ గురించి. ఇక మైనస్ గురించి మాట్లాడితే యాక్చువల్లీ కెమెరా పర్ఫార్మెన్స్ కోసం నేనైతే వెయిట్ చేయాలి. మీరు ఎవరైనా కొని ఉంటే దాన్ని కామెంట్ చేయండి. ప్రైస్ రేట్ లో కొంచెం హెవీగా ఉండొచ్చు. హ్యాండ్ ఆన్ రివ్యూ కాదు కాబట్టి మైనస్ అయితే నేను ఇంకా ఏం చెప్పలేను. ఫైనల్ కన్క్లూజన్ ఏమంటే హ్యాండ్ ఆన్స్ రివ్యూ లేకపోయినా చెప్తున్నాను, మోటరోలా సిగ్నేచర్ అయితే ప్రామిస్ ఫ్లాగ్షిప్ లెవెల్ అయితే కనబడుతుంది. క్లీన్ ఆండ్రాయిడ్ లెవర్స్ కి ఇది స్ట్రాంగ్ ఆప్షన్ అవ్వచ్చు. హ్యాండ్స్ ఆన్ రివ్యూ అయితే త్వరలో చెప్తాను. అలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.